స్వర సరస్వతి ఎస్ జానకమ్మ ఈ లోకానికి అల్విదా చెప్పారు. దశాబ్దాల పాటు పాడిన సూపర్ హిట్ సాంగ్స్ ను మనందరికీ వదిలి వెళ్లిపోయారు. ఈ గాన కోకిల అంత్యక్రియలు మైసూరులో నిర్వహించారు. అభిమానులు ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు. శనివారం రాత్రి తుదిశ్వాస విడిచిన గాయని ఎస్ జానకికి అంత్యక్రియలతో ఘనంగా వేడుకలు పలికారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముందుగా నిర్ణయించిన సమయానికి మైసూరుకు దగ్గరలోని కన్యానహుండిలోని ఫామ్ హౌస్ లో అంతిమ సంస్కారాలు జరిగాయి. జానకి మనవరాలు వైద్యుల అప్సరా ఈ అంత్యక్రియలను ముందుండి నిర్వహించారు. తెలుగు బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిగాయి. భౌతిక కాయాన్ని బంగారు అంచుతో కూడిన తెల్ల చీర, పింక్, పసుపు, గులాబీ పువ్వులతో అలంకరించారు. ఆమె కుడి చేతిలో ఆమెకు ఎంతో ఇష్టమైన శ్రీకృష్ణుడి ప్రతిమను ఉంచారు. 2008 నుంచి మైసూరులోనే జానకి నివాసముంటున్నారు. తనకు మైసూరులోనే అంత్యక్రియలు చేయాలి అనేది జానకి కోరిక. ఆమె కోరిక మేరకు అక్కడే చివరి సంస్కారాలు పూర్తి చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో పోలీస్ గన్ సెల్యూట్ తో ఈ కార్యక్రమం నిర్వహించారు. కర్ణాటక ప్రభుత్వ ప్రతినిధిగా జానకి అంత్యక్రియలకు ఆ రాష్ట్ర మంత్రి యతీంద్ర సిద్ధరామయ్య హాజరయ్యారు. జానకి కోసం ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించాలని మైసూరు ప్రజలు డిమాండ్ చేశారు. అయితే ఇది ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయమన్నారు యతీంద్ర. అందుకే ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి యతీంద్ర చెప్పారు.